ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులందరికీ నమో తిరుమలేశ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. వెంకటేశాయ. గీతోపదేశం పార్క్ దగ్గర ఉన్నాం. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం కృతజ్ఞతలు. అద్భుతమైన మెయింటెనెన్స్, చక్కని చెట్లు, చక్కని వాతావరణం, పర్యాటకులు యాత్రికులు సాధించడానికి అద్భుతమైన ప్రదేశం. సిద్ధం రండి. ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులకు స్వాగతం. జగన్నాటక సూత్రధారి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. ఈ కొండలపై అడుగుపెట్టగానే మన మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే తిరుమలలో ప్రధాన ఆలయంతో పాటు చుట్టుపక్కల ఎన్నో ఆధ్యాత్మిక ఆకర్షణలు, చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో విశిష్టమైనది, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేది గీతోపదేశ రథం పార్క్. ఈ రథం కేవలం ఒక శిల్పం మాత్రమే కాదు, ఇది మన హిందూ ధర్మానికి, సంస్కృతికి మరియు సనాతన జీవన విధానానికి ఒక దిక్సూచి. తిరుమలలో ఎంతో అందమైన పూల తోటల మధ్య ఫౌంటైన్ల కోలాహలం నడుమ కొలువై ఉన్న ఈ రథం వైపు చూడగానే మనకు ద్వాపర యుగంలోని కురుక్షేత్ర యుద్ధ రంగం కళ్ళ ముందు కదలాడుతుంది. రథంపై సారథిగా కూర్చున్న శ్రీకృష్ణ పరమాత్ముడు, విల్లంబులు పట్టుకుని శ్రోతగా నిలిచిన అర్జునుడు మరియు ఆ రథాన్ని లాగుతున్న 4 తెల్లటి అశ్వాలు, ఈ దృశ్యం భక్తుల్లో ఒక ఆధ్యాత్మిక భక్తిభావాన్ని, చైతన్యాన్ని నింపుతుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో కురుక్షేత్ర రథం వెనక ఉన్న విశేషాలు, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు భగవద్గీత సందేశాన్ని తెలుసుకుందాం. కురుక్షేత్ర రథం యొక్క డిజైన్ అండ్ సిగ్నిఫికెన్స్ గురించి తెలుసుకుందాం. తిరుమల కొండలపై ఉన్న ఈ రథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పచ్చటి లాన్, రంగురంగుల బంతిపూలు మరియు ఇతర అలంకరణల మొక్కల మధ్య ఒక ఎత్తైన వేదికపై రథాన్ని ప్రతిష్ఠించారు. దీని చుట్టూ ఉన్న చిన్న చిన్న నీటి ఫౌంటైన్లు ఈ ప్రాంతానికి మరింత శోభను చేకూరుస్తాయి. ఈ రథం పైభాగంలో ఉన్న గోపురం పూర్తిగా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఇది సూర్యకాంతిలో మరింత దగదగలాడుతూ భక్తులను ఆకర్షిస్తోంది. రథానికి ముందు భాగంలో 4 తేలటి అశ్వాలు అత్యంత వేగంగా పరిగెడుతున్నట్టుగా మలచబడ్డాయి. ఈ గుర్రాల ఆకృతులు ఎంతో జీవకళతో ఉండి యుద్ధ రంగానికి సంబంధించిన ఉత్సాహాన్ని చూపిస్తాయి. రథం లోపల భాగంలో జగద్గురువు అయిన శ్రీకృష్ణుడు ఒక చేతిలో గుర్రాల పగ్గాలు పట్టుకుని మరో చేతితో అర్జునుడికి జ్ఞానబోధన చేస్తున్న ముద్రలో కనిపిస్తారు. అర్జునుడు చేతులు జోడించి వినయపూర్వకంగా బోధనను వింటున్నట్టుగా విగ్రహాలను రూపొందించారు. ఈ రథం రూపకల్పనకు గొప్ప ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది. మన భౌతిక శరీరమే రథం, రథం లోపల కూర్చున్న జీవాత్ముడే మనం. రథాన్ని నడిపించే బుద్ధి లేదా వివేకమే సారథి. ఇక్కడ శ్రీకృష్ణుడే మన బుద్ధికి ప్రతీక. రథాన్ని లాకి 4 గుర్రాలు మన పంచేంద్రియాలకు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం మరియు మనసులోని వేగవంతం కోరికలకు ప్రతీక. గుర్రాలని నియంత్రించగలిగే పగ్గాలే మన మనస్సు. ఈ రథం ద్వారా మనకు లభించే సందేశం ఏంటంటే, మన ఇంద్రియాలనే గుర్రాలు ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తే జీవితం ప్రమాదంలో పడుతుంది. ఎప్పుడైతే మన మనస్సు అనే పగ్గాలను పరమాత్ముడైన శ్రీకృష్ణుడిని చేతుల్లో పెడతామో అప్పుడు మన జీవిత రథం సరైన మార్గంలో సాగి విజయాన్ని అందుకుంటుంది. తిరుమలలోని రథం ప్రతి భక్తునికి ప్రమాదాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. గీతోపదేశం ద్వారా నేటి సమాజానికి భగవద్గీత ఆవశ్యకత గురించి తెలియజేశారు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు సొంత బంధువులను, గురువులను చూసి అర్జునుడు తీవ్రమైన విషాదంలో మునిగిపోతాడు. శత్రువులపై బాణాన్ని వేయడానికి అతని చేతులు రాలేదు, గాంధీవం చేజారిపోయింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలే భగవద్గీత అయ్యాయి. ఇది కేవలం అర్జునుడికి మాత్రమే పరిమితం కాదు. నేటి ఆధునిక కాలంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ మరియు కర్తవ్య విముఖతతో బాధపడుతున్న ప్రతి ఒక్క మానవుడు అర్జునుడే. మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలే కురుక్షేత్ర యుద్ధం. అటువంటి సమయంలో మనం ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటాం. భగవద్గీత మనకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని మరియు సరైన మార్గాన్ని చూపిస్తుంది. కర్మణ్యవాధికారస్తే మా ఫలేష్ కదాచన అన్నట్టు నీ పని నువ్వు కేవలం కర్తవ్యంగా చెయ్యి, ఫలితంపై ఆశపడుకొని ఒక్క శ్లోకం చాలు మన జీవితంలోని సగం ఒత్తిడిని దూరం చేయడానికి. ఫలితాన్ని దేవుడికి వదిలేసి మన వంతు ప్రయత్నాన్ని 100% చేయాలని గీతోపదేశం రథం మనకు నిరంతరం ప్రబోధిస్తుంది. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో అవతరించిన శ్రీకృష్ణుడే కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండపై వెలిశారు. శ్రీకృష్ణుని లీలలో ఆయన చూపిన ధర్మమార్గం కలియుగంలో శ్రీవారి రూపంలో కొనసాగుతున్నాయి. కృష్ణావతారంలో స్వామివారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ధర్మాన్ని నిలబెట్టారు. అలాగే వెంకటేశ్వర అవతారంలో భక్తుల కష్టాలను తీరుస్తూ వారి కోరికలు నెరవేరుస్తూ కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్నారు. అందుకే తిరుమల క్షేత్రంలో ఈ కురుక్షేత్ర రథాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సముచితంగా మరియు ప్రాధాన్యత సంతరించుకుందిగా భక్తులు భావిస్తారు. తిరుమల కొండలకు వచ్చే పర్యాటకులు మరియు భక్తుల ప్రదేశాన్ని సందర్శించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా సాయంత్రం వేళలో ఇక్కడ లైటింగ్ మరియు ఫౌంటైన్లు రథాన్ని మరింత అందంగా మారుస్తాయి. ఈ రథం ముందు నిల్చుని ఫోటోలు తీసుకోవడానికి భక్తులు ఇష్టపడతారు. చుట్టూ ఉన్న పచ్చదనం ఫోటోలకు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది. ఆలయం క్యూలలో గంటలు తరచబడి వేచి ఉండి అలసిపోయిన భక్తులకు రథం ఉన్న ఉద్యానం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక్కడ కాసేపు కూర్చుని భగవద్గీత శ్లోకం లేదా శ్రీకృష్ణుని స్మరించుకుంటే మనసు తేలికవుతుంది.
చూసారుగా భక్తులారా, తిరుమలలోని కురుక్షేత్ర రథం వెనుక అంత అద్భుతమైన చరిత్ర, శిల్పకళ మరియు ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయో. మీరు ఈసారి శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు పవిత్రమైన గీతోపదేశ రథం పార్కును కూడా తప్పకుండా సందర్శించండి. ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక శోభను ఆస్వాదించండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, చారిత్రక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి వారికి కూడా విశేషాలను తెలియజేయండి. మీ అభిప్రాయం కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీకృష్ణ పరమాత్మ కటాక్ష సిద్ధిరస్తు.